ఈ రోజు మీనరాశి వారికి జరుగుతున్న సాడేసతి 2 దశ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఒక విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. శనిదేవుడు శిక్షించే గ్రహం కాదు, ఆయన ఒక గొప్ప గురువు. మన జీవితంలో ఉన్న లోపాలను చూపించి మనల్ని మరింత బలంగా తయారు చేయటమే ఆయన పని. మీనరాశి వారికి ఈ దశ అత్యంత కీలకమైన పరీక్షల కాలం. ఈ దశలో శని మనను ముఖ్యంగా ఈ విషయాల్లో పరీక్షిస్తారు. మొదటిది మానసిక బలం. ఈ సమయంలో మనసులో ఒత్తిడి, ఒంటరితనం, ఎవరూ అర్థం చేసుకోవడం లేదన్న భావన రావచ్చు. కానీ ఇది మనలో బలాన్ని గుర్తించడానికి వచ్చిన సమయం. రెండవది బాధ్యతలు. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు అన్నింట్లోనూ ఎక్కువ బాధ్యతలు వస్తాయి. పారిపోవాలనిపిస్తుంది. కానీ శని అంటాడు, నువ్వు బాధ్యత తీసుకుంటేనే ఎదుగుతావు అని. మూడోది సహనం. ఫలితాలు ఆలస్యంగా వస్తాయి. మన కృషికి తక్షణ ఫలితం కనిపించకపోవచ్చు. కానీ శని చెప్పే పాఠం ఒక్కటే, సహనం ఉన్నవాడే విజేత అని. నాలుగోది నిజాయితీ. ఈ సమయంలో మోసం, అబద్ధాలు, తప్పుడు మార్గాలు అనుసరిస్తే శని వెంటనే ఫలితం చూపిస్తారు. నిజాయితీగా కష్టపడి చేసిన పనికే ఆయన ఆశీస్సులుంటాయి. ఈ రెండవ దశలో జీవితం కఠినంగా అనిపించొచ్చు, కానీ గుర్తుంచుకోండి, శని ఎప్పుడూ మన భవిష్యత్తును పాడు చేయడానికి రారు, మనను సరైన దారిలో పెట్టడానికే వస్తారు. ఈ దశ పూర్తయ్యాక మీనరాశి వారు మానసికంగా బలంగా, జీవితాన్ని ఎదుర్కొనే శక్తితో ఒక కొత్త వ్యక్తిగా బయటకు వస్తారు. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. శనిని శత్రువుగా కాదు, గురువుగా స్వీకరించండి. ధర్మంగా జీవించండి, కష్టపడి పనిచేయండి, సహనం పాటించండి. అప్పుడు శనిదేవుడు మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు.